ఇప్పుడు నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. నాతో పాటు చేస్తారా? దగ్గు, థైరాయిడ్, ట్రాన్సిస్ ప్రాబ్లం, గురకా కొట్టడం. గురకా నువ్వు ధ్యానం చేస్తున్నావు, పక్కన గురకా కొడుతున్నా నీ ధ్యానం వస్తుందా చెప్పండి? నీ గురక సౌండే ఏంటో పోతాస్తాను. ఆ గురక సౌండ్ రాకుండా అభ్యాసం చేద్దాం. ఇలా పెట్టుకోండి, ఫింగర్స్ ఇలా పెట్టుకోండి, ఇలా ఉంచండి. ఇప్పుడు నాతో పాటు చేస్తారా? ఎస్. గొంతు నుంచి మౌత్ క్లోజ్ చేసుకోవాలి, నోరు మూసుకోవాలి, గొంతుని ఇలా అనాలి. గొంతు శుద్ధి అభ్యాసం. 1 2 3 4 5 6 7 8 9 10. చాలు చాలు చాలు. ఈజీగా లేదా? ఈ చిన్న చేసే థైరాయిడ్ పోతుంది మొత్తం. నెక్స్ట్, నోట్లో బ్యాడ్ స్మెల్ రావద్దు కదా ఎవరికి. వస్తే చెప్పం కదా బయట, పక్కన చెప్పి తిడతావా ఏంటి? నోట్లో స్మెల్ రాకుండా అభ్యాసం చేపిస్తాను. మధ్యవేలు, ఉంగరవేలు, బొటనవేలు ఆడించండి. మధ్యవేలు, ఉంగరవేలు, బొటనవేలు. ఇది టాక్సిన్స్ని బయటికి పంపించే ముద్ర. నాలుకని వీలైనంత వరకు బయటికి తీసుకెళ్ళండి. నాలుక బయటికి తీసుకెళ్ళండి. ఇలా బయటికి లాగండి. లాగి నాతో పాటు చేయండి. ఒకసారి తీసుకొని 3 సార్లు వదిలేస్తాం. జీర్ణాశయంలో, లంగ్స్లో చెడు వాయువు బయటికి వెళ్ళిపోతుంది. చాలు 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 చాలు. రాసుకోండి, ఇలా రాసుకోండి. ఇప్పుడే చేయండి, కానీ మధ్యలో చేయకండి, బాగుండదు. క్లాస్ చేరేటప్పుడే చేయండి. తిన్నాక, తిన ముందుకు అక్కడ ఇక్కడ చేయకండి, ఇక్కడ మాత్రమే చేయండి. సరేనా? ఓకే. తర్వాత మన లంగ్స్, హార్ట్ ఈ రెండు ఆరోగ్యంగా ఉండాలి కదా మనకి. ఓకే, దానికోసం ఒక అభ్యాసం చేపిస్తాను. చూపుడు వేలు ఇలా మర్చుకోండి, చూపుడు వేలు ఇలా మర్చుకుర్రా, ఇలా మర్చుకోండి. వాయు ముద్ర. ఓకే, ఇలా మంచిగా హాయిగా పెట్టుకోండి. నాతో పాటు ఒక్కసారి తీసుకొని 3 సార్లు ఈ విధంగా వదిలేస్తాం. నేను చూపిస్తాను, చూడండి. ఒకసారి తీసుకొని 3 సార్లు వదిలేస్తాను. అప్పుడు లంగ్స్ ఎగ్జామ్ అవుతాయి, హార్ట్ పైన ప్రెషర్ పోతుంది, హార్ట్ అటాక్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఒకసారి తీసుకొని 3 సార్లు వదిలేయండి. భుజాలు ఇలా మూమెంట్ పైకి చేయాలి, ఇట్లా మూమెంట్ పైకి చేయాలి. అందరూ చేయండి. ఓకే, అందరికీ సంబంధించిన అభ్యాసం ఇది. తర్వాత బ్రెయిన్ స్ట్రోక్, పెరాలసిస్ ఇలాంటి రోగాలు రాకుండా మనం కాపాడుకుందాం. ఉంటే తగ్గించేద్దాం, రాకుండా కాపాడుకుందాం. ఉంటే తగ్గించుకుందాం, రాకుండా కాపాడుకుందాం. మధ్యలో వచ్చిన రోగాలు మధ్యలో తీసేయాలి. పుట్టుకతో రాలే, మధ్యలో వచ్చినాయి, మధ్యలో తీసేయాలి. అందుకే ఈ అవకాశం మనకు వచ్చింది. ఎన్నో జన్మల పుణ్య ఫలితమే వీడికి రావడం. పిడికిలు బిగించండి, ఇక్కడ ఇలా బిగించండి. పైకి గాలి పీల్చుకొని కింద వదిలేస్తాం. పీల్చుకునే గాలి కంటే వదిలే గాలి అధికంగా ఉండాలి. బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్, బ్రీత్ అవుట్. 1 2 3. ముక్కులో వస్తుందేమని చెప్పి ఆపకండి, రావడం కోసమే చేస్తున్నాం. 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. చాలు, రిలాక్స్. కొత్తగా చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే కొత్తగా చేస్తున్నప్పుడు
కళ్ళు తిరిగినట్టయితే, తిరగవు 99%, ఎవరికి తిరిగినట్టయితే వెంటనే ముక్కు కింద ఇలా ఒత్తితే తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడైనా ఎక్కడైనా సరే చక్కెర వస్తే, కళ్ళు తిరిగితే వెంటనే ఏం చేస్తాము, ముక్కు కింద ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తే వెంటనే ఆ టైంలో మళ్ళీ సెట్ అయిపోతుంది. నోట్ దిస్ పాయింట్, అందరికీ వర్తిస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టుకోండి చేతులు, ఇది లంగ్స్కి, ఇలా లంగ్స్ యాక్యుప్రెషర్ ఇలా చేయండి. ఇది లంగ్స్ ఆరోగ్యంగా ఉండడానికి, అస్తమా ఉంటే పోవడానికి, న్యూమోనియా రాకుండా ఉండడానికి, ఉంటే పోవడానికి ఈ అభ్యాసం బాగా పనిచేస్తుంది. ఇలా ఇది లంగ్స్కి యాక్యుప్రెషర్. దేనికి ఓకే, మర్చిపోవద్దు. ఓకే, తర్వాత హార్ట్కి యాక్యుప్రెషర్, లెఫ్ట్ హ్యాండ్ పైకి అయితే హార్ట్కి, ఇది హార్ట్కి యాక్యుప్రెషర్. దేనికి? హార్ట్కి. హార్ట్ ఎక్కడుంది మనకి? లెఫ్ట్ సైడ్. ఓకే, ఇలా హార్ట్కి యాక్యుప్రెషర్ చేయండి. ప్రతిరోజు చేస్తూ ఉండండి, మీకు హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్సే ఉండవు. ఇలా చేస్తుంటే బ్లాక్స్ ఉంటే కూడా వెళ్ళిపోతాయి, తెలియకుండా ఉన్న బ్లాక్స్ వెళ్ళిపోతాయి. ధ్యానంతో పాటు ఈ అభ్యాసం చేయండి. మనకు ధ్యానం సంబంధించిన యోగాభ్యాసం చేపిస్తున్నాను. ఓకే, వెనకాల నుంచి ధ్యాన యోగా చేపిస్తున్నాను కనుక ఈ గొప్ప అవకాశాన్ని గొప్పగా చేయండి. ఓకే, మళ్ళీ సేమ్ రైట్ హ్యాండ్ చేయండి. సేమ్ రోజు 1 మినిట్ తగ్గకూడదు, మినిమం 1 మినిట్ తగ్గకుండా చేయండి. మంచి రిజల్ట్ వస్తుంది మీకు. చేస్తారా? ఓకే, ఎన్ని రోజులు చేస్తారు? ధ్యానమాచకంలో మాత్రమే చేస్తారా? రాంగ్ మాట్లాడుతున్నారు. 200 years చేయండి. ఇది కొట్టండి, మీకు గుండె ఆగిపోదు. రైటా? ఓకే, ఈ మధ్యలో అవే చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి. తర్వాత బీపీకి కింద చెవుల కింద ఇలా 2 రాయండి, ఇలా పెట్టి రాయండి. చూపుడు వేలు మధ్య వేలు తీసుకెళ్ళి 2 sides ఇలా రాయండి. ఇది బీపీ కంట్రోల్ చేస్తుంది. ఇలా రాయండి, ఇలా ఈరోజు రాస్తుంటే బీపీ ఫుల్ కంట్రోల్ అయిపోతుంది. ఇలా రాస్తుంది. ఒక 20 years కింద షుగర్ అనే పదమే లేదు, ఉందా? ఇప్పుడు ఎక్కడ చూసినా సరే గల్లీలా షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, హార్ట్ ప్రాబ్లం, బ్రెయిన్ స్ట్రోక్స్. ఈ తలకాయ నొప్పి మనకు వద్దు. సరేనా మాస్టర్స్? ఓకే, నెక్స్ట్ షుగర్ అంట. ఓకే, షుగర్కి చెప్తాం. ఓకే, టైం 4:32. ఓకే, నెక్స్ట్ అభ్యాసం డయాబెటీస్కి అభ్యాసం చేపిస్తాను. చేద్దామా? రైట్ హ్యాండ్ ఇలా పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి. రైట్ హ్యాండ్ ఇలా, లెఫ్ట్ హ్యాండ్ ఇలా. ఫస్ట్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్. ఓకే, క్యారింగ్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ కపాలభాతి చేయకూడదు. ఇక్కడ వాళ్ళకి సపరేట్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇక్కడ చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఈ మధ్యలో సర్జరీలు ఎవరైతే ఇవి చేయొద్దు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నాతో పాటు చేస్తున్నారు. వదిలినప్పుడు ఇలా పొట్టలోనికి లాక్కోవాలి. షుగర్ ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అయిపోతుంది. 1 2 3 వదిలినప్పుడు స్టమక్ బ్యాక్ పోవాలి. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఈజీగా లేదా? గాలి వదిలినప్పుడు ఇలా వస్తామంటున్నాను. ఇప్పుడు కొంచెం మార్చుదాం. ఇప్పుడు 3 strokes చేయాలి. ఒకసారి తీసుకొని 3 సార్లు వదిలేద్దాం. ఒకసారి గాలి తీసుకోండి, 3 times 1 అయింది. సెకండ్ టైం మళ్ళీ పీల్చుకోండి. షుగర్ మొత్తం ఎస్కేప్ అయిపోతుంది. నెంబర్ 3 వచ్చే అవకాశాలు ఉంటే పోస్ట్ పోన్ అయిపోతుంది. 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19
20. రిలాక్స్. నేను టాబ్లెట్ వేయక 40 సంవత్సరాలు అయింది. నాదెంత చేస్తున్నా కనుక ఇది రక్షిస్తుంది. ధ్యానము ఇవన్నీ తోడైనవి, జీవితం మారిపోయింది. మీకు కూడా అలాగే ఉంటుంది, చేస్తే అలాగే ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు 20 years పిల్లలకే మోకాలు నొప్పులు, 20 yearsకే బ్యాక్ పెయిన్లు ఇవన్నీ వస్తున్నాయి. ఎస్ఆర్ నో? ఇవి ఎందుకు రావాలి? పైకి రండి. వద్దు, జబ్బులు వద్దు. దగ్ధం చేసిన కర్మలు దగ్ధం చేయడానికి ధ్యానం, ప్రాణాయామం, అభ్యాసం, లైఫ్ చేంజ్. తర్వాత రైట్ నోజ్ క్లోజ్ చేయండి. లెఫ్ట్ ఆర్గన్స్కి అభ్యాసం చేద్దాం. చంద్రబేది భస్త్రిక. పైకి పీల్చుకోవాలి, కింద వదిలేయాలి. ఎస్. 1. లెఫ్ట్ బ్రాంక్రియాకి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు. ఇంటికాడ 20 సార్లు చేయండి. టైం మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కరెక్ట్ షార్ప్ 4కి వస్తే 4:45 వరకు పర్ఫెక్ట్గా మీకు నేర్పిస్తాను. లేట్ వస్తే సగం పోతుంది సినిమా. సినిమాకి తొందర పోతామా పోమా? స్టార్టింగ్ నుంచి సినిమాకి పోతాం. అలాగే ఇది కూడా అంతే. మిస్ అయిపోతే నో, చేంజ్ చేద్దాం, ఆపోజిట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చాలు చాలు. 20 చేయలేమా? చేస్తాం ఈజీగా. గుర్తుపెట్టుకోవాలి ఏ తర్వాత ఏమొస్తుంది, ఏ తర్వాత ఏమొస్తుంది. అది గుర్తుపెట్టుకొని చేస్తే మంచి రిజల్ట్ వస్తుంది. ఆర్డర్ చేస్తే వెనక ముందు చేస్తే కూడా వస్తుంది, కానీ రిజల్ట్ సరిగ్గా రాదు. ఆర్డర్లే చేయాలి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇలా పిడికిలు పీయించండి. ఇది ఇక్కడ టచ్ చేయడం వల్ల కిడ్నీ యాక్టివ్ అవుతుంది. కిడ్నీ సంబంధించిన రోగాలు రాకుండా ఈ అభ్యాసం బాగా పనిచేస్తుంది. ఇలా పెట్టుకోండి, పిడికిలు పీయించండి. ఇక్కడ టచ్ చేయాలి, పీల్చుకోవాలి, వదలాలి. ఎస్. దేనికి? కిడ్నీ సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుకుందాం. ఎస్. మళ్ళీ చేద్దాం. రిలాక్స్. స్టార్టింగ్ ట్రబుల్ అంతే, తర్వాత నో ట్రబుల్. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం ఎలా ఉంటుంది మనకి? ఓకే. తర్వాత నెక్స్ట్ అభ్యాసం చేద్దాం. ఇప్పుడు నాడీ శుద్ధి ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ పీల్చుకొని రైట్ వదిలేసి, రైట్ పీల్చుకొని లెఫ్ట్ వదిలేద్దాం. పైన ముక్కు మార్చుకుందాం. లెఫ్ట్ పీల్చుకోండి, ముక్కు మార్చి ఇలా రైట్ వదిలేయండి. రైట్ తీసుకోండి, ముక్కు మార్చి లెఫ్ట్ వదిలేయండి. లెఫ్ట్ పీల్చండి, ముక్కు మార్చి రైట్ వదిలేయండి. రైట్ తీసుకోండి, లెఫ్ట్ వదిలేయండి. లెఫ్ట్ తీసుకోండి, రైట్ వదిలేయండి. రైటు, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైటు, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైటు, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైటు, లెఫ్ట్, లెఫ్ట్, రైట్, రైటు, లెఫ్ట్. రిలాక్సేషన్. నా అభ్యాసం ద్వారా నేను ఒక ఆసనంలో గంట సేపు ధ్యానం చేస్తున్నాను. చూపించాలా? ఎంత ఈజీగా చేస్తానో చూడండి. మీరందరూ నాలాగా తయారైపోవాలి, నా కోరిక. అవుతారా? అవుతారా? ఓకే, కావాలి. సరి
చేస్తారా? చేయండి. మీరు అవన్నీ చేస్తే అవన్నీ వస్తాయి ముందు ముందు. ఓకే, అభ్యాసం చేసి ఏదైనా సాధిస్తాం. ఈ విధంగా 1 అవర్ చేసి చూశాను. డైలీ 1 అవర్ ఈ ఆసనంలో ధ్యానం చేస్తాను, 3 to 4 మార్నింగ్. థ్యాంక్ యూ మాస్టర్స్. తర్వాత నెక్స్ట్ ఇంకొక 2 minutes కంప్లీట్ చేద్దాం. 2 చెవులు మూసుకోవాలి. చూడండి, 2 చెవులు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, ముక్కు ద్వారా గాలి తీసుకొని ముక్కు ద్వారా ఓంకారం చేద్దాం. దీని ఏమంటారంటే బ్రాహ్మరి. చెప్పండి. బ్రాహ్మరి అంటే తేనెటీగ. తేనెటీగ సౌండ్ ఎలా చేస్తారు చెప్పండి? కదా. అలా చేస్తే బ్రెయిన్లో వైబ్రేషన్ రావడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. మెయిన్ హీట్ కంట్రోల్ అవుతుంది బాడీలో. మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెరుగుతుంది. ఓకే, గాలి పీల్చుకోండి హాయిగా. చాలు చాలు చాలు. ఓకే, ఇప్పుడు కేవలం ఓంకారం చేద్దాం. ఇప్పుడు ముక్కుతో తీసుకోవడం, నోటితో ఓంకారం చేయడం. కొండెక్కి దిగినట్టుగా ఉండాలి ఓంకారం. జ్ఞానముద్ర పెట్టుకోండి, ఇలా పెట్టుకొని హాయిగా గాలి పీల్చుకోండి. లాస్ట్ వన్ టైం. రిలాక్సేషన్. 10 రోజులకి 10 రకాల టైప్స్ అన్నీ నేర్పిస్తాను. రోజు ఒక వెరైటీ మారుస్తుంటాను. మీరు అన్నీ గమనించి మంచిగా నేర్చుకొని పర్ఫెక్ట్ అయిపోండి. ఒకసారి ఫైనల్గా మనము నమస్కార ముద్ర, కర్మస్తోత్రం చెప్తాం. ఈ జన్మలో కానీ గత ఏ జన్మలో కానీ తెలుసో తెలియకో నా మూలంగా వాటిల్లిన గాయాలు, బాధలన్నిటి కోసం మీ నుండి నేను క్షమాపణ కోరుచున్నాను. నన్ను క్షమించినందుకు కృతజ్ఞుణ్ణి. దేవుడి యొక్క ఆశీస్సులు, ప్రశాంతత నాతోనూ మీతోనూ ఉండుగాక. తదాసు తదాసు తదాసు. శ్రీ మాత్రే నమః. మంగళం నిత్య శుభమంగళం. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. తిరిగి రేపు క్లాస్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.